కవితా మిశ్రా ఈమె కర్ణాటకకు చెందిన ఒక కంప్యూటర్ ఇంజనీర్. కానీ రోజు ఆఫీసు, కంప్యూటర్లు, జీతాలు అదే రిపీటెడ్ గా చూసి ఆమెకు విసుగు వచ్చి ఆమె మనసు ఆమెను ఒక్కటే అడిగింది, ఇది జీవితమా అని. అప్పుడే ఆమె ఒక గొప్ప పెద్ద నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆ ఉద్యోగం వదిలేసి రాయచూర్ దగ్గర ఉన్న తమ 8 ఎకరాల పొలాన్ని సాగులోనికి తీసుకువచ్చారు. ఆ భూమి అంతకుముందు ఎలాంటి సాగు లేకుండా పాడుబడిన బీడు భూమి. కానీ ఆమె కల గంధపు చెట్లతో ఆ భూమిని పచ్చగా మార్చడమే. అందుకే ప్రత్యేకంగా కోచింగ్ తీసుకొని మరి 2500 శాండిల్వుడ్ మొక్కలను ఆ భూమిలో నాటారు. ఇవి రానున్న 2027 కల్లా ₹1,00,00,000 ఆదాయం ఇవ్వచ్చట. ఎందుకంటే శాండిల్వుడ్ కు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది, ఇది మనందరికీ తెలుసు. కానీ కవిత గారి దృష్టి ఒక గంధపు చెట్ల మీద మాత్రమే కాదు, పండ్ల తోటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం ఇవన్నీ కలిపి ఆర్గానిక్ గా సమగ్ర వ్యవసాయం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రసాయనాలు లేని సేంద్రియ వ్యవసాయం ఆమె లక్ష్యం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే తన అనుభవాన్ని తనతో మాత్రమే ముగిసిపోనివ్వలేదు. ఇతర రైతులకు కూడా సేంద్రియ వ్యవసాయం, గంధపు చెట్ల సాగు గురించి శిక్షణ ఇస్తున్నారు. యువతైనా రైతులైనా ఈ వ్యవసాయాన్ని ఒక అవకాశంగా చూడమంటున్నారు. ఒక పట్టుదల ఉన్న వ్యక్తి పాడుబడిన వ్యవసాయ భూమిని ఎంత పచ్చగా మార్చగలడో కవితా మిశ్రా గారి జీవితం చెబుతుంది. ఇన్ఫర్మేషన్ వచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.